మన దగ్గర ఆషాఢ మాసంలో అత్తారింటికి రావద్దని ఎందుకు చెప్పారు అంటే దంపతులు ఒక చోట ఉండకూడదని. దంపతులు ఒక చోట ఉండకూడదు అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి వేరే చోట ఉండమని అర్థం కాదు. అత్తారింటికి రావద్దంటే వేరే చోట ఉండకూడదు, దంపతులే కలవకూడదు, అసలు ఒక చోట ఉండకూడదు. తప్పనిసరిగా కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఆషాఢ మాసంలో పుట్టింట్లో అమ్మాయి ఉండాలి, అల్లుడు విడిగా ఉండాల్సిందే. దాంట్లో ఉద్దేశం ఆషాఢ మాసంలో అప్పుడే వానలు కురుస్తాయి, పడుతూ ఉంటే తొలిచినుకు పులకరించిన పొడమితల్లి మీని గంధంబు పోలేని ఆ తొలిచినుకు పలకరింపులకి పొడమితల్లి పులకరిస్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో పొలం పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ మావగారు బావమరుదులు అందరూ పొలం పనుల్లో ఉంటారు. ఆడాళ్ళు కూడా పొలం వెళ్ళి రాక తప్పదు. ఈ స్థితిలో అల్లుడు వచ్చి ఇంట్లో కూర్చొని ఈయనకి మినపసూరుండలు చేసి పెడతారు, ఈయన కదలడాయే. అందుకని అత్తారింటికి రావద్దన్నారు. పైగా ఆషాఢ మాసంలో కనుక దంపతులు కలిస్తే పురుడు ఎప్పుడు వస్తుంది? మంచి మే నెలలో, వైశాఖ మాసంలో వస్తుంది. 9 నెలలు అప్పటికి అవుతాయి. ఆ మే నెలలో ఎండల్లో ఆసుపత్రి సౌకర్యాలు లేని రోజుల్లో, పల్లెటూళ్ళలో మంత్రసాలల మీద ఆధారపడిన రోజుల్లో ఎలా పోస్తారు పురుళ్ళు? ప్రాణాంతకం అయిపోతుంది. అదే చలికాలం అయితే కాస్త సుఖం. అందుకని ఆషాఢం కాస్త విడిగా పెట్టేవారు. కాస్త శ్రావణ మాసం, శ్రావణ పట్టీలు, నోవుల పేరు మీద అట్టి పెట్టేసేవాడు. మళ్ళీ తర్వాత ఆషాఢం శ్రావణం అయ్యాక భాద్రపద మాసం శుభ్రంగా వినాయక చవితికి ఏదో కాసేపు వాడు ఎక్కడున్నా కలిసినా వేళ గర్భం ధరించినా అప్పటికేమవుతుంది? మళ్ళీ ఆషాఢ మాసం నాటికి పురుడు వస్తుంది. జ్యేష్టం ఆషాఢం అప్పుడు పర్వాలేదు, కాస్త వానలు పడుతూ ఉంటాయి. ఇంత ఆలోచన ఉందండి కలవద్దన్నలో మనకి. ఏదో అది కేవలం సెంటిమెంట్ కాదు, ఉడి నమ్మకం కాదు. అదో ఆషాఢంలో కలిస్తే పిల్లలు సరిగ్గా పుట్టరు, ఇలాంటివి చెప్పకూడదు. దాని వెనకాల ఉండే శాస్త్రం ఇది. నిజంగా ఇది మానవుల సౌకర్యానికి సంబంధించింది. దీనికి తోడు అసలు అత్తారింట్లో ఎక్కువ రోజులు ఉండొద్దు, అలాగే బావమరుదులు వెళ్ళాలి. ఏదైనా సరే చెల్లెలింటికి వెళ్ళాం, చెల్లెలింట్లో ఎన్నాళ్ళు ఉంటారు? 2 రోజులు 3 రోజులు. ఆవిడకి మనం పెట్టాలి, కానీ ఆవిడ మనం పెట్టడం ఏంటి? ఎందుకు చెప్పారంటే ఒక ఆయన అనుకున్నాడు బాగుందని. స్వగృహ నివాస స్వర్గతుల్యో నరాణం. అత్తారిళ్ళు స్వర్గతుల్యమే కాదనెవరు అంట్లా. కానీ ఏది వసతి దినాని 3 5 7 ఏదో 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు, ఎక్కువలో ఎక్కువ సప్త వారం రోజులు. ఇంకా సప్తకి మించి అక్కడ సుప్త అయితే అయిపోయినట్టే, గౌరవం పోయినట్టే. ఇంకా ఎక్కువలో ఎక్కువ వారం రోజులు కూడా ఎక్కువ, చాలా ఎక్కువ. సంక్రాంతి పండుగ నాడు కూడా ఒక రకంగా కనుమ నాడు వెళ్ళకూడదు అని ఎందుకన్నారంటే సంక్రాంతి నాడు వెళ్ళిపోతే మంచిది, లేకపోతే ముక్కను వెళ్ళి తీరాలన్నారు. ఉండకూడదు ఇంకా. లేకపోతే వీడు సంక్రాంతి నుంచి మరీ శివరాత్రి అంటాడు. నీకు తేమంది ఎందుకంటే కూర్చోబెట్టి పెడుతుంటే బాగానే ఉంటాయి. అమ్మాయికి కూడా ఎలా ఉంటుందంటే అత్తారింటికి చాకరీ చేసుకోవాలి, పుట్టింట్లో ఏదో సుఖంగా కూర్చోవచ్చు, ఇక్కడ ఉండే కోడలు చేస్తుంది అని సుఖంగా ఉందామనిపిస్తుంది. పైగా మా ఆయనకి అది తక్కువైంది ఇది తక్కువైందని. ఇప్పుడు ఇదివరకు ఆడవాడు మా ఆయనకి తక్కువైంది, ఇప్పుడు నాకే తక్కువైంది అంటున్నారు. గొడవలేదు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే అత్తారింట్లో ఉంటే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. 2 రోజులు 3 రోజులు, ఎక్కువలో ఎక్కువ వారం రోజులు ఉంటే పర్వాలేదు అబ్బాయి. కానీ దధి మధు ఘృతలోభాత్ మాసమేకం వసేచ్చేత్. పెరుగు, పాలు, నెయ్యి, వెన్న వేసుకుని శుభ్రంగా తింటూ, పిండి వంటలు తింటూ బాగున్నాయి కదా అని చెప్పి పొద్దున్నే శుభ్రంగా ఇడ్లీలు, ఉప్మా, పెసరట్లు ఉప్మా, మళ్ళీ అందులో అల్లం ముక్కలు కాస్త ఎక్కువ, మళ్ళీ ఈ మధ్య అయితే మళ్ళీ ఉల్లిపాయలు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ అందులో మళ్ళీ ముద్దపప్పు, అందులో ఒక ఆవకాయ, మళ్ళీ పనసపొట్టు కూర, అందులో మళ్ళీ గుమ్మడొడియాలు, మళ్ళీ అందులో మళ్ళీ గోంగూర పచ్చడి, అందులో మళ్ళీ పచ్చి ఉల్లిపాయలు, అందులోకి మళ్ళీ శుభ్రంగా బంగాళదుంపలు, అరటికాయలు, మళ్ళీ వేపుడు లేకపోతే కరకరలాడకపోతే ఎలా అంటూను, మళ్ళీ అక్కడి నుంచి రకరకాల ముక్కలు, పులుసులు, గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు వేసి ఆ పైన మళ్ళీ గడ్డ పెరుగు, మళ్ళీ ఆవకాయ మధ్యలో కొత్త ఊరకాయలు, ఆవకాయ, మళ్ళీ ఆవకాయ బద్ద ఆ పెరుగులో నంచుకోవడం, మొత్తం మీద నంచుకుందుకు 4 ఎకరాలు, అసలు వాటికి 6 ఎకరాలు అమ్మేయడం. ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇవన్నీ అత్తారింట్లో జరుగుతుంటే సుఖంగా ఉంటాయి. అమ్మేసేది మావగారిగా, మనం కాదుగా. అందుకని అలా ఉంటే వారం రోజులు బాగానే ఉంటుంది అబ్బాయి. కానీ ఈ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవన్నీ బాగా పెడుతున్నారు కదా శుభ్రంగా అని చెప్పి కాస్త కొవ్వు పెంచుకుని మాసమేకం వసేచ్చేత్ తదుపరి కథమేకం పాదరక్ష ప్రయోగక. ఇక ఒక నెలలాడు ఉందామని ప్రయత్నం చేస్తే ఎప్పుడో చెప్పు తీసుకుంటే ప్రయత్నం చేస్తారు కూడా, ఏదో రకంగా తగాదాల్లో మాటల్లో ముందు బయటపడుతూ ఉంటారు. నెమ్మదిగా వారం రోజులు దాటగానే బావగారు ఏమిటో ఖాళీగా ఉన్నారు, ఇంటి దగ్గర అక్కడేం వ్యాపారం అది ఇప్పుడు ఏం పని లేదు, ఉండదులండి, మీకు ఏం వ్యాపారం చెబితే మీకు నడవదు ఏమిటి అంటాడు ముందు గొప్పగా. తర్వాత ఖాళీగా ఏమంటారు, పొలం పెడదామని అంటాడు. పొలం వెళ్ళిన తర్వాత 2వ రోజు 3వ రోజు ఈవేళ ఏమిటో నాకు వెళ్ళడం కుదరట్లే, కాస్త మీరు వెళ్ళొచ్చేయండి అంటాడు. 3వ రోజు నేను కాస్త గేదెని అక్కడ కట్టాం కదా ఇక్కడ తీసుకురండి అంటాడు. తర్వాత దాన్ని పేడ తీయమంటాడు. ఏమైంది ఇప్పుడు? అందుకని అత్తారింటూ ఉండొద్దాను. పూర్వం ఒక మహాకవి భారవేనాయనకి తండ్రి ఆ కుటుంబంలో అనుచితంగా ప్రవర్తిస్తే ఏదైనా శిక్ష వేయాలి కాబట్టి తండ్రి అన్నట్ట, ఒరే నువ్వు అత్తారింట్లో 6 నెలలు ఉండరా అన్నట్ట. భారవ ఆశ్చర్యపోయాట. అదేమిటది నాకు వరంగానే శిక్ష ఎలా అవుతుంది అన్నట్ట. నీకు తెలియదురా అబ్బాయి, వరమో శిక్ష అనుభవిస్తే కానీ తెలియదు నాయన. జీవితంలో కొన్ని వరాలు శాపాల్లో ఉంటాయి, కొన్ని శాపాలు వరాల్లో ఉంటాయి. అర్థమయ్యే వరకు తెలియదు నాయన పూర్తిగా వెళ్ళి అన్నట్ట. వెళ్ళాక భారవికి 6 నెలలు లెక్కలేదు, 6 రోజుల్లో తెలిసింది వాతావరణం. పైగా అక్కడ ఏం చెప్పారంటే ఏమిటో విచిత్రంగా బోడా మనుషులు ఉంటారు కొంతమంది, అందులో మా కవులు మరీను వాగేశాడు అక్కడ.
మా నాన్నగారు ఏమిటో అత్తారింట్లో ఉండు నీకు శిక్ష అన్నారు, అదేమిటో మా అత్తారు ఎవరో ఆయనకి తెలియదు, మీరు ఎలా చూస్తారో ఆయనకి తెలియదు, ఏమిటో అమాయకత్వం ఆయన పిచ్చి బ్రాహ్మడు అన్నాడు. ఆ మాట వినేసరికి ఈయన తండ్రికి గెంటేసాడు అనమాట ఈయన్ని అని కూడా అర్థమైంది. ఇంకెలా చూస్తారు, మళ్ళీ రాణిస్తాడో రానియడో అనే అనుమానం ఒకటి ఉంటుందిగా మనసులో. అందుకని ఇంకా చూడడం మొదటిసారి ఆయనకు అర్థమైపోయింది జీవితం అంతా. అలాగా మనం కూడా ఒకటి ఆధునిక కాలంలో అత్తారిల్లు వెళ్ళడాలు ఈ రోజులు ఉండాలి, ఎవరు ఉండమన్నా ఉండట్లేదు ఇప్పుడు ఉద్యోగాలు. కానీ ఎప్పుడు కలువ గంజు తాగి మన ఇంట్లో మనం ఉండడం అన్నంత సుఖం ఇంకోటి లేదు. ఏదైనా ఆపద వస్తే ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళచ్చు, అతను కాస్త అర్థం చేసుకుంటాడు, 4 రోజులు అట్టి పెట్టుకుంటాడు, ఓదారుస్తాడు, ఏదో చేస్తాడు. స్నేహంలో ఎప్పుడూ అది ఉంటుంది, బంధుత్వంలో ఉంటుందని చెప్పాలి. బంధువులు ఎంతసేపు ఎత్తి పొడవడానికే చూస్తారు. ఆ బంధుత్వం అనేటువంటి రక్త సంబంధం తప్ప ఇంకేమీ కనపడదు వారికి. యువతలవాడు ఎంత నాయకుడు కానీ, ఎంత మేధావి కానీ, ఎంత కీర్తిమంతుడు కానీ, ఎంత మహాయోగి కానీ, వాడు ఏమిటండి ఏమిటో ఇంట్లో ఇదన్నప్పుడు ఏమీ ఉండేవాడు కదన్నా, భగవద్గీత అవి చదువుతూ ఉండేవాడు, అందుకే ఇలా తయారయ్యాడు. అది చెడ్డ పని కింద. నిజంగా భగవద్గీత చదవడం, మహాయోగి కావడం గొప్ప విషయం. వీళ్ళు ఇలా తయారు కావడం చెడ్డ. కానీ వాడిని చెడ్డవాడు అంటారు. వాడు ఏమిటో చదువుదే అబ్బలేదండి, అందుకే భగవద్గీత పట్టుకున్నా. చదువుదే అబ్బపోతే భగవద్గీత పట్టుకోవడం ఏంటంటే కృష్ణుడు చెప్పిన ఆషాఢ మాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని ఒక చోట ఉండొద్దు అంటారు. ఒక చోట కొత్తగా పెళ్ళైన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే, ఏదో అంతకుముందు పెళ్ళి అవుతుంది, ఏ చైత్ర మాసంలోనో వైశాఖ మాసంలోనో పెళ్ళి అయిందనుకోండి. అయితే కొత్తగా పెళ్ళయింది కదూ, వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది. యువతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది. ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి, లేకపోతే పంట రాదు. రైతు తెల్లవారుజామున ఏ 3 గంటలకో ఆకాశం మబ్బేసి గాలేసి చినుకులు టప టప పడుతుంటే గబగబా ఇంట్లో పెద్ద ఆయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు. కొడుకు కొత్తగా పెళ్ళయింది, తండ్రి వెంట వెళ్ళాలి. కానీ కొత్తగా పెళ్ళయింది కదూ, భార్యతో కలిసి పడుకుని ఉండిపోతే అత్తగారికి కోపం వస్తుంది. పెద్ద ఆయన మామగారు వెళ్ళారు, నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించద్దా, నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి అంటుంది. ఈ ఒక్క నెల ఆషాఢ మాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి, 6 నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది. అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉండండి అని. అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు కోడలు అందరూ సంతోషంగా ఉంటారని, దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు. ఆచారం ఏదైనా ఉంటే దాని వెనక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప, నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు. కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు, తప్పని ఖండించడం కన్నా దురాచారం, హస్వబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకోటి కాదు. నీకు తెలియకపోతే పేడాపోయేది. నీకు తెలియదు కాబట్టి ఎవడో చెప్పింది కూడా తప్పని చెప్పడం మాత్రం పరమ సాహసం. అటువంటి సాహసాలకు ఎప్పుడు వెళ్ళకూడదు. పెద్దలైనటువంటి వారు ఏదైనా నిర్ణయించారు అంటే విశాల ప్రయోజనం కోసం అని చెప్పి నిర్ణయం చేస్తారు. కాబట్టి ఆ రైతు శ్రావణ మాసం వచ్చింది అనేటప్పటికీ ఆకాశం వంక చూస్తాడు. అందుకే లక్ష్మీ పూజలు. ఎందుకని? ఆ వర్షం పడాలి, ధాన్యలక్ష్మి ఇంటికి రావాలి, వ్యవసాయం బాగా నడవాలి, 10 మంది అన్నం తినాలి. ఇదంతా మేఘం మీద ఆధారపడింది. కాబట్టి నువ్వు సుమన సంసేవ్య, ఆ రైతుల పట్ల పక్షపాతం కలిగినటువంటి మబ్బు అది వచ్చేటప్పటికి ముందు మురిసిపోయే వాళ్ళు ఎవరంటే రైతులు. నేను అలా అన్నానని కాదు, మీరు ఆలోచించండి. ఒక నగరంలో ఉండేవాడు, ఉద్యోగం చేసుకునేవాడు, సాయంకాలం వేళ ఇంటికి బయలుదేరే సమయానికి పెద్ద వర్షం పడింది అనుకోండి, అబ్బా ఇంటికి వెళ్ళి ఏదో పని మీద వెళ్ళాలనుకున్నాను, ఇదేమిటి వర్షం పడింది అంటాడు. ఆచ్ఛాదన మంటపం లేని చోట ఓ ప్రవచనం పెట్టారనుకోండి, ఓ 5,000 మంది ప్రవచనానికి వచ్చి కూర్చునేటప్పటికి వర్షం పడింది అనుకోండి, ఈయన వచ్చిందే 3 రోజులు ఈ వర్షం వచ్చేసింది, ప్రవచనం పాడైపోయిందని ఏడుస్తాడు. రాత్రి కాదు పగలు కాదు, ఎప్పుడు వాన రానివ్వండి స్వాగతం చెప్పి సంతోషించేవాడు రైతు ఒక్కడే. రైతు సంతోషిస్తాడు. అందుకే ఆ రైతు అంటే మేఘానికి పక్షపాతం. 2, నోరు అరిగిపోయేలా కృతజ్ఞత చెప్పేది ఎవరు అంటే కప్పలు చెప్తాయి. మనం వర్షం పడింది అనుకోండి, బయటికి వచ్చి చూసాం, అమ్మయ్య వర్షం పడింది, శ్రీశైలంలో సహస్రఘటాభిషేకం చేసినందుకు రుజువు కనపడింది అని సంతోషిస్తాం. కానీ కణ్వక, ఖైమక, తదురి అని 3 జాతులకు సంబంధించిన కప్పలు ఉంటాయని వేదం చెప్తోంది, నేను చెప్పడం కాదు. కణ్వక, ఖైమక, తదురి అని 3 జాతులు. ఈ కప్పలకు ఒక లక్షణం ఉంటుంది. బోదురు కప్పలు అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో. అవి వర్షం పడడం మొదలుపెట్టి బాగా వాన పడింది అనుకోండి, కప్ప అరిస్తే పాము వచ్చి పట్టుకుంటుంది. కప్పలు ఎక్కడ తిరిగే అవకాశం ఉంటుందో అక్కడ పాము ఉంటుంది. ఎందుకంటే కప్పని పట్టుకోవడం కోసం. కప్ప తనను వచ్చి పట్టేసుకుంటుందేమో అరిస్తేనని కూడా అది చూడకుండా అలా అరుస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే
కృతజ్ఞత చెప్తుంది సూర్యభగవానుడికి. ఓ సూర్యుడా, నువ్వే ఈ నీటినంతటినీ లాగి మళ్ళీ మేఘాన్ని తయారు చేసి సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి నీటిని మళ్ళీ తీయగా మారేటట్టు చేసి మేఘాన్ని పంపించి వర్షం కురిపించావు అని అది కృతజ్ఞతని ఆవిష్కరిస్తుంది. ఆ ఖణ్వక, ఖైమక, కదురి అనేటటువంటి కప్పలం. అందుకే ఎవరు భగవంతుడి పట్ల పరమ కృతజ్ఞతాభావంతో ఉంటారో, అది కప్పవనివ్వండి, పిల్లవనివ్వండి, కుక్కవనివ్వండి, అది భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే భగవంతునికి ఆ ప్రాణి పట్ల ప్రేమ ఉంటుంది. ఎప్పుడైనా అంతే కదా, ఒక ఉపకారం చేశారనుకోండి, అది జ్ఞాపకం పెట్టుకుని తిరిగి ప్రత్యుపకారం చేసేవాడు, అయ్యా మీరు ఇంత ఉపకారం చేశారండి అని సంతోషించేవాడు ఎవరుంటాడో వాడి మీద ప్రేమగా ఉంటుంది. ఇవాళ ఉపకారం చేయించుకుని రేపు కనపడితే ఎవరో అన్నట్టుగా వెళ్ళిపోయాడు అనుకోండి, అసహ్యం వేస్తుంది కృతజ్ఞుణ్ణి చూస్తే. తాను వర్షించినంత మాత్రం చేత పరమ ప్రేమతో రాత్రనక పగలనక ఆపకుండా రోజులు రోజులు అరుస్తూనే ఉంటాయి కప్పలు కొన్ని. అవి ఈ 3 జాతులకు సంబంధించిన కప్పలు. ఈ కప్పని తీసుకెళ్ళి ఊరిరిగింపు చేస్తారు. అయ్యా మేము కృతజ్ఞులమైపోయి నువ్వు వర్షం కురిపిస్తే మేము యజ్ఞం చేయలేదు, యాగం చేయలేదు, హవిస్సు ఇవ్వలేదు, సరికదా, ఈ ఆచారాలు ఎందుకని చర్చలు పెట్టాం. కానీ ఈ కప్పలు మాత్రం నోరు లేకపోయినా ఇవి మాత్రం నీకు ఉపకార బుద్ధితో నీ నామస్మరణ చేసే పాములు కరిచేస్తాయని చూడకుండా ఇటువంటి కృతజ్ఞత కలిగిన వీటిని చూసి మేము బుద్ధి తెచ్చుకుంటున్నాం అని ఆ కప్పని ఊరేగింపు చేస్తారు. అందుకొచ్చింది కప్పని ఊరేగించేటటువంటి సంప్రదాయం. ఆ కప్పని ఊరేగిస్తే చూస్తాట భగవానుడు, అవి నన్ను నమ్ముకున్న ప్రాణులు, పాము కరుస్తుందని కూడా చూడకుండా నాకు బెకబెకలాడుతూ ఉపకారం చేశాయి. వీళ్ళు కనీసం ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని నా పట్ల కృతజ్ఞత కలిగిన ప్రాణిని ఊరేగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళని అనుగ్రహిస్తానని వర్షం కురిపిస్తాట. తనని తాను తప్పు చేసినా తప్పు చెయ్యకుండా భగవంతుణ్ణి పట్టుకున్న వాడి పాదాలు పట్టుకుంటారు. ఎందుకు? ఆయన్ని పట్టుకుంటే ఆయన ముఖం చూసి వీడిని కూడా భగవంతుడు రక్షిస్తాడని. అలా ఆ కప్పల్ని కూడా అంత గొప్పగా పూజించి కృతజ్ఞతా లక్షణం ఎక్కడున్నదో అక్కడ ఆదర బుద్ధితో ప్రవర్తించడం మన సంప్రదాయం, మన గొప్పతనం. అది భారత జాతి యొక్క గొప్పతనం. అంతేగాని కప్పల్ని పూజ చేయడం ఏమిటండి, కప్పల్ని ఊరేగించడం ఏమిటండి? వేదం ఎందుకు చెప్పింది మరి కప్పల్ని ఊరేగింపాలని? అందున కొన్ని కప్పల్నే ఊరేగించాలని ఎందుకు చెప్పింది? ఏ వేదం ఏదైనా చెప్పింది అంటే దాని వెనక ఎందుకు చెప్పిందో, ఏ కారణంతో చెప్పిందో చక్కగా చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని ఏమీ చదవకుండా నిష్కారణంగా ఖండన చేసే ప్రయత్నం చెయ్యకూడదు పెద్దలు పెట్టినటువంటి ఆచారాల్ని.